అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ జ్యోతి వ్లాగ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రోజైతే మన తెలంగాణ దావతులలో పెట్టే మోస్ట్ సూపర్ హిట్ కాంబినేషన్ బగారా రైస్, మటన్ కర్రీ రెసిపీస్ అయితే చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందైతే ఒక కేజీ మటన్ని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే కొద్దిగా ఆయిల్, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలాలు మొత్తం మటన్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టుకొని 6 to 7 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. మటన్ లేతదైతే 6 to 7 విజిల్స్ సరిపోతుంది. ముదురుదైతే ఇంకొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే పోపు చేసుకోవడం కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. అది మంచిగా వేడయ్యాక అందులో జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫస్టే వేసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి పచ్చివాసన అంతా పోయి చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత అందులో ఆనియన్స్ వేసుకొని కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి. అవి కాస్త మగ్గిన తర్వాత అందులో పసుపు, కరివేపాకు వేసి ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్ లేకుండా ఇందులో వేసి కలుపుకోవాలి. ఆ మటన్ ఉడికించిన వాటర్ని కావాలంటే సూప్ లాగా వాడుకోవచ్చు, లేదంటే తర్వాత ఇందులోనే గ్రేవీ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మటన్ని మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఆయిల్లో మటన్ ముక్కల్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మన రుచికి సరిపడా కారము, ఉప్పు, అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా ఇంతకుముందే యాడ్ చేసాం కదా, కాస్త చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవి మొత్తం మంచిగా కలుపుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మసాలాలన్నీ మటన్ ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది మటన్ అనేది. ఇప్పుడు ఇవి మొత్తం మంచిగా ఒకసారి కలుపుకొని మనం ముందుగానే మటన్ ఉడికించిన వాటర్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో గ్రేవీ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇందులో కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసి మరి కాసేపు ఉడికించుకున్నామంటే మనకు ఫంక్షన్స్లో పెట్టే స్టైల్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మా సైడ్ ఫంక్షన్స్లో మటన్ కర్రీ అనేది కంపల్సరీ అండి. దానికి కాంబినేషన్గా బగారా రైస్ చేస్తారు. రెండిటి కాంబినేషన్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేస్తుంటే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే తెలంగాణ స్టైల్ సింపుల్ బగారా రైస్ రెసిపీ అయితే చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో క్వాంటిటీలో ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. అది వేడైన తర్వాత అందులో బగారాకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, స్టార్ ఫ్లవర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో పుదీనా, అలాగే కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. బగారా రైస్కి పుదీనా, కొత్తిమీర అనేది కంపల్సరీ అండి. పుదీనా అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఆ తర్వాత ఇందులో కలర్ రావడం కోసం అయితే ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మన రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 3 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, అందుకే 6 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ అనేది బియ్యానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలండి. పాత బియ్యం అనుకోండి 1కి 2, కొత్త బియ్యం అయితే 1కి 1.5 లెక్కన పోసుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు వాటర్ మొత్తం మంచిగా మరిగిన తర్వాత ముందుగా మనం పెట్టుకున్న బియ్యాన్ని వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకు టేస్టీగా బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇంకా ఈ వేడి బగారా రైస్ని వేడి మటన్తో పక్కన ఆనియన్, నిమ్మకాయ పెట్టి సర్వ్ చేసామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ కాంబినేషన్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే మీ దగ్గర జరిగే దావతులలో బెస్ట్ కాంబినేషన్ రెసిపీస్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి.